మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోత్తమమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలను మీకు అందించడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే మీరు కూడా అనుదినము క్రమం తప్పకుండా మీరు వీటిని అనుసరిస్తున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి లేకపోతే అక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు జరిగించిన కార్యం 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఏ విధంగా వారిని పోషించాడో, ఏ విధంగా వారి చేతి పనులను ఆశీర్వదించాడో ఆ విషయాలన్నీ జ్ఞాపం చేస్తున్నా. ఆ విషయాలు వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటూనే మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు కనుక మీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్న దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఇశ్రాయేలీయుల జీవితంలో ఏ కార్యాలైతే జరిగించాడో ఆ కార్యాలు జరిగించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. కనుక మన దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగించిన గొప్ప అద్భుతాలను మన జీవితాలలో కూడా జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కనుక దేవుడు నిత్యము అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మన జీవితాలలో ఆయన జరిగించే కార్యాలను బట్టి ఆయన మహిమ తెచ్చుకునే దేవుడు. ఆయన మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తూ ఆయన మహిమ తెచ్చుకునే దేవుడు. అయితే ఇక్కడ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు నీకేమియూ తక్కువ కాదు, నీకేమియూ తక్కువ కాదు అనే ఆ మాటలో ఆ ముందు మాటను మనం చూసినప్పుడు ఎందుకు మనకు తక్కువ కాదు అని అంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. అది మన చేతి పనులను ఆశీర్వదించే దేవుడు. మన ప్రయాణాలను, లేకపోతే మన ప్రయాణం అన్నప్పుడు ఫిజికల్గా ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయటం మాత్రమే కాదు, కానీ మన జీవన పయనంలో, మన భవిష్యత్ జీవితం కొరకు మనం చేసే ఆలోచనల్లో, మన భవిష్యత్ జీవితం కొరకు మనం చేసే ప్రయత్నాల్లో ఆయన తోడుగా ఉండే దేవుడు, నడిపించే దేవుడు. ఆ తోడు మనకేం చేస్తారంటే తక్కువ చేయనటువంటి స్థితిని తీసుకొని వస్తుంది. దేవుడు మనకు తోడుంటే మన జీవితాల్లో ఏ తక్కువ లేనటువంటి స్థితి మన జీవితాల్లో ఉంటుంది. కనుక ఆయనను తోడుగా చేసుకొని మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఏదైనా కొరతను అనుభవిస్తున్నప్పటికీ ఆ కొరతలో కూడా సంతృప్తిగా ఉండగలం. అది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు. కనుక ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ, సమృద్ధి ఉన్నప్పటికీ ఆ తృప్తి లేనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఒకవేళ కొదువు ఉన్నప్పటికీ, కొదువలలో దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, కొదువు ఉన్నప్పటికీ ఆ కొదువలలో దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్న దానిని బట్టి తక్కువ కాదు అనే మాట వాస్తవమే. కానీ ఆ తక్కువ కాదు అన్న దాంట్లో తృప్తినిచ్చే దేవుడు. కనుక ఒకవేళ ఏదైనా అసంతృప్తితో జీవితాలను కొనసాగిస్తున్నట్లయితే, ఒకవేళ ఏదైనా నిరాశ నిస్పృహతో దేవుని సన్నిధిలో విశ్వాసిగా ఉంటూనే నిరాశ నిస్పృహలను కలిగి ఉంటున్నట్లయితే, నీకు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. ఆయన మీద ఆధారపడటం, ఆయనను తోడుగా చేసుకుని మనం ముందుకు వెళ్ళడం నేర్చుకున్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో అది లోయ అనుభవం అయినా సరే, అది కొండ అనుభవం అయినా సరే, ప్రతి పరిస్థితుల్లో మనం సంతృప్తిగా ఉండగలం. ఆయనను తోడుగా చేసుకొని జీవించే జీవితాలను మనము కట్టుకుంటూ ముందుకు కొనసాగుదాం. కనుక ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకేది తక్కువ కాదు. ఆ మాట నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకేమియూ తక్కువ కాదు. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ఇశ్రాయేలీయుల జీవితాలలో మీరు చేసిన కార్యాలను జ్ఞాపం చేసుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మా చేతి పనులను ఆశీర్వదించే దేవుడవు, మమ్మలను నడిపించే దేవుడవు. ఒకవేళ అరణ్య మార్గముల వంటి జీవితాలలో జీవన పయనాల్లో మేము ఉంటున్నట్లయితే ఆ మార్గాలలో కూడా నడిపించే దేవుడవు. ఆ పరిస్థితులన్నిటినీ నువ్వు ఎరిగిన దేవుడవు. నీవు మాకు తోడుగా ఉంటే మాకు కొదువే ఉండదు ప్రభువా. దేవా,
మిమ్మలను తోడుగా చేసుకొని బ్రతకగలిగే బ్రతుకులు మాకు నేర్పించమని, అటు రీతిగా మిమ్మల్ని తోడుగా చేసుకుని ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనతను మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.